గత కొన్ని రోజుల నుంచి ఒక ఎంపీ కనబడతలేడు. అరే సూటిగా చెప్పు ఎవరు వాళ్ళు, నువ్వు పేరు లేకుండా ముసుగులో గుద్దులాటలు ఎందుకు? పేరు చెప్తా ఆయన ఉన్నాడా లేడా చెప్తా. ఎవరా ఎంపీ? మా ఎంపీలు ఎవరు పైరవలు చేస్తలేరు. మా ఎంపీలు 100% జనాలనే ఉంటున్నారు. రైట్ ఓకే. నీ కనబడిన ఎంపీ ఎవరు ఆయననే పోయి అడుగు చెప్తాడు. ఓకే రైట్. ఆయన ఏడుకోండి ఏం చేస్తుండో చెప్తాడు. రైట్ ఓకే. రఘునందన్ రావు కాకుండా వేరే వారికి ఖచ్చితంగా అధ్యక్ష పదవి ఇస్తే సపోర్ట్ గా నిలబడతారా? 100% నేను పార్టీలోకి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉంటే వారితో కలిసి పనిచేసిన, తర్వాత లక్ష్మణ్ గారు అధ్యక్షుడు అయినరు వారితో కలిసి పనిచేసిన, తర్వాత సంజయ్ గారు అధ్యక్షుడు అయినరు కలిసి పనిచేసినాను. ఇప్పుడు మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు కలిసి పనిచేస్తున్నాను. రేపు ఎల్లయ్య వచ్చినా మళ్ళీ వచ్చినా ఇంకెవరు వచ్చినా కలిసి పనిచేస్తాను. దాంట్లో టెన్షన్ ఎందుకు? రైట్. మీకు అధ్యక్ష పదవి ఇస్తే సపోర్ట్ చేయడానికి మీ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా? అందరు ఉంటారు. ఎవరు అధ్యక్ష కుర్చీలో కూర్చుంటే భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. ఎవరు ప్రెసిడెంట్ అయితే అందరూ ఆ ప్రెసిడెంట్ తో కలిసి పనిచేస్తారు. ఆలోచనే లేదు. రైట్. ప్రెసిడెంట్ ఎవరైతే బాగుంటది పార్టీ పెద్దలు తీసుకోవాల్సిన నిర్ణయం. మా ఉద్దేశాలు పార్టీ 4 walls మధ్యలో పార్టీ పెద్దలు అడిగితే చెప్తాం కానీ బయట టీవీ ఛానల్లో చెప్పలేము. గత కొన్ని రోజుల నుంచి బయటికి రాని కేసీఆర్ మొత్తానికి బయటకు వచ్చిండు, వాళ్ళ పార్టీ శ్రేణులతో మాట్లాడిండు. మీ అభిప్రాయం ఏంది బయటికి రావడం విషయంలో? అన్న ఫామ్ హౌస్ అంటే ఆయన ఇల్లు అని చెప్తాడు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ఆఫీస్కి వచ్చిండు. దానికి ఏముంది? దానికి పెద్ద మీడియా పొద్దంతా నడుపుతుంది. నాకు అందుకనే తిక్క మీ మీద. ఏడిపోయిండు కేసీఆర్? అమెరికాకి వెళ్ళి వచ్చిండా లేకపోతే దేశం విడిచిపెట్టి పారిపోయి వచ్చిండా? గజ్వేల్ ఆయన నియోజకవర్గంలో ఆయన చెప్పుకునే ఫామ్ హౌస్ లో ఉన్నాడు. 10 ఏళ్ల ముఖ్యమంత్రి. సమాధానం చెప్పని చెప్పండి. ఫామ్ హౌస్ అంటే ఆయన ఇల్లు. ఆయన ఇంట్లో ఆయన ఆరోగ్యం మంచిగా ఉందో లేదో వాకింగ్ చేసిండో, 10 ఏళ్ళ స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవడానికి ఉన్నాడో, ఆయుర్వేదం మొక్కలు పెంచిండో, ఏదో చేసుకున్నాడు. ఆడు ఉన్నాడు. ఆడికెళ్ళి గజ్వేల్ ఎమ్మెల్యే గారు గజ్వేల్లో ఆయన పార్టీ ఆఫీస్ ఒకటి బంజారా హిల్స్ ఉంటుంది వస్తాడు. దానికి ఇక పార్టీ వాళ్ళు పొద్దున్నే కారు డోర్ తీసిన కాడికి పొద్దుకు వచ్చిండు కేసీఆర్. తుమ్మిండి దాకా మీ మీడియాకి ఏం పని లేక ఏం వార్తలు లేక ప్లేట్ బ్రేకింగ్లకు మమ్మల్ని ఎందుకు చంపుతారే? కేసీఆర్ ఏడికోండి? జైలుకి వెళ్ళి వచ్చిండా? విదేశాలకు వెళ్ళి వచ్చిండా? ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఆఫీస్కి వచ్చి నీ అమ్మ దానికి 24 గంటలు చర్చ. ఓ ఏమైందే? గజ్వేల్ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కదా. అయ్యో రాసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి అని రాసుకోవడం ఇష్టం లేనివాడు తొలి ముఖ్యమంత్రి అని రాసుకుంటుండు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదా? ఇలా మాజీ ముఖ్యమంత్రి అని ఎందుకు పిలవాలని నేను గజ్వేల్ ఎమ్మెల్యే గారు అంటున్నా. ఇంత గౌరవంగా మాట్లాడుతున్నా కదనే. మీకేంది నొప్పి? అంటే మాజీ ముఖ్యమంత్రి గారు అంటే ఏమైతుంది? నాకేమి ఇబ్బంది లేదు. మీరు అనలేరు కదా ఇప్పుడు. అరే నేనేమన్నా కూడా నువ్వే చెప్తావా క్రాంతి? ఇప్పుడు నాకు నోట్లకి వెళ్ళి వారు గజ్వేల్ ఎమ్మెల్యే గారు గజ్వేల్లోనే ఉన్నారు. గజ్వేల్ నుంచి హైదరాబాద్ వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చిర్రు. దానికేందే కారు డోర్ తీసిన కాడి నుంచి, ఫామ్ హౌస్ గేట్ తీసిన కాడి నుంచి, తెలంగాణ భవన్లో దిగిన దాకా నియమం మీకేం వార్తలు లేవా? మీకేం వార్తలు? మూసీ నదుల కుటుంబాలను ఇంటర్వ్యూ చేయండి. ఏమైంది మీ మూసీ పునరుజ్జీవం ఏమైంది అని ముఖ్యమంత్రిని అడుగుండ్రి. మూసీ పునరుజ్జీవనం మంచి చేత కాదు, ఇంకా బాగా పనిచేయాలని ఉంది నీకు సమాజానికి. పో సబర్మతి కాడికి. సబర్మతి ఎట్లా చేసిరో చూడు, తీసుకొచ్చి చూపెట్టు. సబర్మతి ప్రాంతంలో అప్పుడు ఉన్నటువంటి గుడిసెలకి ఇవాళ ఇచ్చిన ఇండ్లు ఎట్లున్నాయి చూపెట్టు. గది కదా నువ్వు చూపెట్టాల్సిన ప్రోగ్రెసివ్ డెమోక్రసీలో జర్నలిజం చేయాల్సిన పాత్ర. క్రిటిసిజం చేయి, ట్రూ క్రిటిసిజం చేయి, పనికొచ్చే క్రిటిసిజం చేయి. ఉత్తగానే నేను 4వ స్తంభం అనలేదు. 3 స్తంభాల మీద ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పలే. ఆ 4వ స్తంభం అనే పేరు నీకు ఇచ్చిర్రు. దాన్ని కాపాడుకోవాలి జర్నలిస్ట్ మిత్రులు. రైట్ ఓకే. అంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడడం అనేది ఒక సెన్సేషన్ గానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అన్న ఇప్పుడు కొందరు బాగా మాట్లాడతారు, కొందరు మెల్లగా మాట్లాడతారు. క్రాంతి నాలా గట్టిగా అరుస్తాడు. క్రాంతి మెల్లగా మాట్లాడని నేను చెప్పలేను కదా. అది ఆయన నోరు, ఆయన ఇష్టం, ఆయన టీవీ. సమాధానం ఎట్లా చెప్పాలనేది నా ఇష్టం. నేను అందుకనే చెప్పిన ఆయుర్వేదం చెట్లు పెంచుకున్నారా, ఆరోగ్యం కాపాడుకున్నారా, వాకింగ్ చేసినరా, 10 సంవత్సరాల స్ట్రెస్ని బస్ట్ చేసుకొని వచ్చినారా? అరే మనిషి అన్నాక రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. వారికి ఏమి ఇబ్బంది ఉందో వారు రాలేదు. మధ్యలో ఒకసారి బాత్రూంలోనే ఇక్కడ పడ్డారు, కొద్ది రోజులు హాస్పిటల్లో ఉన్నారు, తర్వాత ట్రీట్మెంట్. వారి వ్యక్తిగత వివరాల గురించి నన్ను ఎందుకు అడుగుతావు? అందుకని నేను గజ్వేల్ ఎమ్మెల్యే గారు అని చెప్పిన. నా పార్లమెంట్ పరిధిలో వారు ఒక గౌరవ శాసనసభ్యులు, అందుకని గజ్వేల్ ఎమ్మెల్యే గారు అని గౌరవంగా చెప్పిన. నేనేడు తప్పు చెప్పిన? మాజీ ముఖ్యమంత్రి గారు కూడా నాకేం అభ్యంతరం లేదు. తొలి ముఖ్యమంత్రి తన 2వ ముఖ్యమంత్రికి ఇవన్నీ ఎందుకే బాకాలు ఊదుకుంటారు? మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, ప్రస్తుత గజ్వేల్ శాసనసభ్యులు వారు. ఇంకేమైనా చెప్పాలా వారి గురించి? రైట్. మీ ఇష్టం, మీ వ్యక్తిగత అభిప్రాయం, దాన్ని మేము కాదనడానికి లేదు. రైట్. ఫైనల్గా బీజేపీ తగ్గుముఖం పట్టింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో ఇప్పుడు ఉండబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అని అంటే
మీరు ఏమంటారు దానికి? మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలలో ఎందుకు పోటీ చేస్తలేదు? వాళ్ళు గతంలో కూడా చేయలేదు కదా, ఎమ్మెల్సీలలో చేయలేదా? వాళ్ళ లీడర్లను అడిగితే ఇది ఒక స్ట్రాటజీ అని స్వామి ప్రసాద్ గతంలో, స్వామి గౌడ్ గతంలో వాళ్ళు ఎమ్మెల్సీ, ప్రస్తుతం వాణిదేవి గారి కోసం హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ చేసిర్రు, తర్వాత దేవి ప్రసాద్ గారిని చేపించారు. ఆడికి పోతే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకున్న ఆయనకు ఒక ఆయనకు 60 కోట్లు ఇచ్చి మొన్న పోటీ చేసిరు కదా, ఇదే 24లో పోటీ చేసిరు. వాళ్ళ క్యాండిడేట్ దిక్కు లేకపోతే పక్క పార్టీకి వెళ్ళి తెచ్చుకొని 60 కోట్లు పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం ఇచ్చి అయిపోయిందని చేసిర్రు. వీళ్ళు ఎందుకు క్యాండిడేట్ లేరే?